నేను 21 ఇయర్స్ ఉన్నప్పుడు జస్ట్ 500 రూపీస్ తో నా ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ లో అయితే ఇన్వెస్ట్ చేశాను. మీరు జస్ట్ 100 రూపీస్ తో కూడా చేయొచ్చు. అండ్ ట్రస్ట్ మీ, ఈ వీడియో చూస్తే మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీకు అసలు స్టాక్స్ ఎలా పిక్ చేసుకోవాలి, ఏ స్టాక్స్ కొనాలి క్లారిటీ లేనప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడమే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మనం ఒక సూపర్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎలా అయితే మనకు కావాల్సినవన్నీ ఒక కార్ట్ లో లేదా ఒక బాస్కెట్ లో పెట్టుకుంటామో, మ్యూచువల్ ఫండ్స్ కూడా సేమ్ కాన్సెప్ట్. మ్యూచువల్ ఫండ్స్ ఇస్ అ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. ప్రతి మ్యూచువల్ ఫండ్ కి ఒక ఫండ్ మేనేజర్ అయితే ఉంటారు. వాళ్ళు మీకోసం ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ ని ఎంచుకొని మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఈక్వల్లీ అందులో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. దీని వల్ల మీ మనీ డైవర్సిఫై అవుద్ది. ఒకవేళ మీరు ఒకే స్టాక్ లో డబ్బులు పెడితే అండ్ ఆ స్టాక్ పడిపోతే మీరు క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల సెక్టర్స్ కి చెందిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఒక సెక్టర్ లో మీరు లాస్ అయినా వేరే సెక్టర్ లో అంతగా ఇంపాక్ట్ ఉండదు కాబట్టి మీరు పెట్టిన అమౌంట్ సేఫ్ గా ఉంటుంది అండ్ నెగిటివ్ రిటర్న్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ని మీరు రెండు విధాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఎస్ఐపి, ఇంకోటి లంసమ్. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో మీరు సిస్టమాటిక్ గా ఎవ్రీ మంత్ ఒక పలానా డేట్ సెలెక్ట్ చేసుకొని అదే డేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇంకొకటి లంసమ్, ఒకేసారి మీరు ఎక్కువ మోతాదులో అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. మరి మార్కెట్ లో చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మీరు ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలో క్లారిటీ కావాలంటే ఫాలో ఫర్ పార్ట్ 2.